నేను ఈరోజు తోటకూర పొటాటో కర్రీ చేస్తానండి. ఇప్పుడు చూడండి, నేను తోటకూర కర్రీకి ఫ్రైకి ఈరోజు నేను ఈ ఇంగ్రీడియంట్స్ వేయబోతున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, సాల్ట్, పసుపు, కారం, గార్లిక్ అండి, చాప్డ్ గార్లిక్, ఇవ్వండి పొటాటో, ఆనియన్, 1 మిర్చి అండి, నెక్స్ట్ తోటకూర అండి. వీటితోనే నేను ఈరోజు ఫ్రై చేయబోతున్నానండి. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి ఈరోజు నేను చేసే వాటికి. హాయ్ అండి, ఇగో చూడండి, నేను మర్చిపోయి స్టార్టింగ్ స్టవ్ వెలిగించేసి నేను ఆయిల్ను పోపులు వేసేసానండి, కన్ఫ్యూజ్ అయిపోయి. ఇప్పుడు చూడండి, నేను 1 పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసినాను. మీకు ఒక చిట్కా అండి, ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే తోటకూరలోని టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ చలవ చేస్తుంది, తోటకూర వేడి కదా మనకు చలవ చేస్తుంది. నెక్స్ట్ నేను తోటకూర చేసేటప్పుడు ఎక్కువ ఎండుమిర్చి లాగా ఉండేవి రెడ్ పచ్చిమిర్చి వేస్తానండి. ఎందువల్ల అంటే ఆకుకూరలోనే అది కలిసిపోతుంది కదా, అందువల్ల నేను రెడ్వే వేస్తానండి. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుంది, తీసి పక్కన పెట్టేసుకుంటారు. గ్రీన్ వేసామనుకోండి మన పచ్చిమిర్చి, అవి ఏమవుతుందంటే మనకి పిల్లలు తినేస్తారు, తోటకూరతో పాటు తోటకూరలో కలిసిపోతాయి అన్నమాట. అందువల్ల నేను ఎక్కువ రెడ్వే వేస్తానండి. 1 పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఎక్కువ వేయండి. అదండి, ఇవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను తోటకూరకండి ఎక్కువ ఫ్రై చేయను ఆనియన్ని, ఎందుకంటే మనం ఎక్కువ ఫ్రై చేసామనుకోండి తోటకూరతో పాటు ఇది కూడా ఫ్రై అవ్వాలన్నమాట, ఆనియన్ కూడా. లేదంటే ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను అన్నమాట, 2 ఒకేసారి ఫ్రై అవ్వాలండి. ఎక్కువ మనం ఫ్రై చేసేస్తే ఏమవుతుందంటే తోటకూర మనకి ఫ్రై అయ్యేసరికి ఆనియన్ మాడిపోతుందండి. ఇవ్వండి తోటకూర. ఇప్పుడు ఆనియన్, తోటకూర 2 కలిసి మనకి చక్కగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు వీటితో పాటు మనం పొటాటో కూడా వేసేసుకోవాలండి, ఎందుకంటే పొటాటో కూడా ఫ్రై అవ్వాలి కదా. ఇవ్వండి పొటాటో. నేను పొటాటో వేసి ఎందుకు చేస్తానంటే, మా పిల్లలు కూడా అండి తోటకూర చేస్తే గడ్డి చేసేవి అనేవారండి. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే అప్పటి నుంచి తోటకూరలోని పొటాటో వేసి చేస్తే ఆ ఫ్రై చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పొటాటో ఉండడం వల్ల. మనకి ఒకవేళ పడలేదు, మనం తినవలేము అంటే మనం మానేవచ్చండి, పిల్లలకు పెట్టవచ్చు పొటాటో, మనం తోటకూర తింటాం అన్నమాట. ఇంతేనండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ దీంట్లో ఏం వేస్తుందంటే వెల్లుల్లి వేస్తున్నానండి. ఇదిగోండి వెల్లుల్లి. దీంతో పాటు ఇవ్వండి పసుపు, యాక్చువల్ వెల్లుల్లి పోపులు వేయాలండి, నేను మర్చిపోయాను. కాకపోతే ఇప్పుడు కూడా ఫ్రై అయిపోద్దండి, అలాగూ తోటకూర ఫ్రై అవ్వాలి కదా, దాంతోపాటు ఇది కూడా ఫ్రై అయిపోద్దండి. ఇదిగోండి. ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేయాలండి, ఎందుకంటే ఇది సాల్ట్ వేస్తే మనకి కూర తొందరగా మగ్గుతుందండి, తొందరగా మెత్తగా అయిపోతుంది మనకి చక్కగాను. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తీసుకుంటుంది, సాల్ట్ వేయడం వల్ల తొందరగా డ్రై చేస్తుందండి. ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఇందులోని కారం కూడా వేస్తున్నాను. కారం కూడా వేసానండి, 1 స్పూన్ కారం అంతే అండి. పచ్చిమిర్చి 1 స్పూన్ కారం. మీరు క్వాంటిటీ నాకు ఇంతే కాబట్టి నేను ఇంతే వేసుకున్నాను అండి. మీరు ఎక్కువ చేసుకోవాలని అనుకుంటే ఆ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి, సాల్ట్, కారం అన్నీ కూడాను. నేను నా కూరకి ఇంత సరిపోతుంది కాబట్టి నేను ఇంతే వేసానండి. అంతే అండి, అయిపోయింది.
ఇంకా మనం ఏం చేయాలంటే దీన్ని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోతుంది. తీసుకొని సర్వ్ చేసుకోవడం ఎంతేనండి. మన కర్రీ అయిపోయింది. ఇగో చూడండి చక్కగాను. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇదంతా కూడా మనం ఇవ్వండి. ఇంకా మనం ఈ కర్రీ రెడీ అయిపోయిందండి మనం తినడానికి. ఇంతేనండి మనకి తోటకూర పొటాటో ఫ్రై కర్రీ. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.